హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తమిళనాడులో బీజేపీ పార్టీ పరిస్థితి కాస్త అగమ్య గోచరంగా మారిందని చెప్పుకోవచ్చు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తమిళనాడు రాజకీయాల్లో ఉన్నటువంటి యువ నేతలు, కాస్త ఫేమస్ ఉన్నటువంటి లీడర్స్ అంతా కూడా బీజేపీ పార్టీని వదిలేస్తున్నారు. ఇప్పుడు మొన్న అన్నామలై గారు రిజైన్ చేశాడు. దానికి కారణాలు ఏంటి? ఈపీఎస్ ఎడప్పాడి పళనిస్వామి అన్నామలైని ఉంటే ఎన్డీఏతో కూటమిలో ఉన్నాను. దానికి కారణం ఏంటి? అన్నామలై గారు జయలలిత గారిని ఏదో విమర్శించారు అని చెప్పుకున్నారు. రాజకీయ నాయకులు అన్నాక విమర్శించుకుంటారు. కానీ అసలు కారణం అది కదా. అన్నామలై ఉన్నప్పుడు ఎన్డీఏలో గనక అన్నాడీఎంకే పార్టీ కలిసిపోతే అన్నామలైకి ఎక్కువ గుర్తింపు ఉంటుంది తప్ప పళనిస్వామికి ఉండదు. అది మెయిన్ పాయింట్. అది ఇష్టం లేనటువంటి పళనిస్వామి అన్నామలైని వ్యతిరేకిస్తే అన్నామలైని బీజేపీ పార్టీ సైడ్ చేసిందని చెప్పుకోవచ్చు. అన్నామలై గారి వాళ్ళని వచ్చినటువంటి సమస్య అయితే ఏం లేదు నాకు తెలిసి. కాకపోతే ఏదో బీజేపీ పార్టీ నుంచి ఉన్న ఫండ్స్ ఏవో తప్పుదారి పట్టించారు, అది మాట్లాడతారు. కానీ అవేవి కూడా వాస్తవాలు కదా, అవన్నీ ఆరోపణలు అనే విషయం చాలా మందికి. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ స్టేట్ సెక్రటరీ అయినటువంటి అమర్ ప్రసాద్ రెడ్డి గారు కూడా రిజైన్ చేయటం ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో సంచలనం. బీజేపీ పార్టీకి ఫట్మన్ ఇంకో 4 పేర్లు చెప్పండి తమిళనాడులో. ఎవరు లేరు. ఉన్న వాళ్ళలో కాస్త గుర్తింపు ఉన్నటువంటి నేతలు వీళ్ళు. నిజంగా బీజేపీ పార్టీకి తమిళనాడులో పట్టుంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లోనే కొంతవరకు గెలిచేది. ఒక్క సీటు గెలిచి, అది అన్నామలై ఎఫెక్ట్ కూడా చాలా ఉందని చెప్పి. మరి ఇంకోటి ఏంటంటే, అన్నాడీఎంకేని నమ్ముకొని ముందుకు పోయారు. అన్నాడీఎంకే ఏమైంది? గెలిచిన తర్వాత ఇప్పుడు అన్నాడీఎంకేకి 47 స్థానాలు గెలిచిందండి. 47 స్థానాల్లో ఎన్డీఏ పార్టీ సపోర్టర్స్ కూడా ఓటేసే ఉంటారు కదా. కాకపోతే బీజేపీ పార్టీ 1 స్థానం గెలిచింది. అక్కడ బీజేపీ పార్టీకి జెన్యూన్ గా ఉన్నటువంటి ఓటర్స్ అని అనుకోవచ్చు. గెలిచిన తర్వాత ఈ 47 స్థానాల్లో 25 మంది వెళ్ళిపెట్టి టీవీలో జాయిన్. పొద్దున బీజేపీ పార్టీతో కలిసి పోటీ చేసి ఎక్కువ స్థానాన్ని గెలిచినా వాళ్ళు అలానే చేస్తారు. మరి పళనిస్వామి లాంటి వ్యక్తుల కోసం, అన్నాడీఎంకే పార్టీ కోసం అమర్ ప్రసాద్ రెడ్డి, అన్నామలై గారు లాంటి వ్యక్తులను వదులుకోవటం బీజేపీ పార్టీకి ఒక రకంగా కోలుకోలేనటువంటి దెబ్బ. ఇప్పుడు మన జరిగిన ఎలక్షన్స్ లో టీవీకే పార్టీ గెలిచిందండి. ఈసారి ఎలక్షన్స్ కైనా బీజేపీ పార్టీ పుంజుకోవాలిగా, లేదు ఆ తర్వాత ఎలక్షన్స్ కైనా బీజేపీ పార్టీ పుంజుకోవాలి అంటే మరి ఇలాంటి నాయకులు కావాలిగా. మరి వాళ్ళని వదిలేస్తే ఎలా? ఇప్పుడు అన్నామలై బయటికి వెళ్ళాడండి. అన్నామలై వెళ్ళిపోగానే అమర్ ప్రసాద్ రెడ్డి వెళ్ళిపోగానే ఇంకా తర్వాత క్యాడర్, తర్వాత స్థాయి నాయకులు కూడా వెళ్ళిపోతారు. అన్నమలై ఫాలోవర్స్ వెళ్ళిపోతారు, అమర్ ప్రసాద్ రెడ్డి ఫాలోవర్స్ వెళ్ళిపోతారు. అప్పుడు బీజేపీ పార్టీ ఏమవుతుంది? మరలా కొత్త క్యాండిడేట్స్ని తీసుకొచ్చి వీళ్ళు మా బీజేపీ పార్టీ నాయకులు అని చెప్పి అనౌన్స్ చేసి వాళ్ళని ప్రజల్లోకి పంపించి, ప్రజలు వాళ్ళతో పరిచయాలు పెంచుకొని ప్రజల్లోకి వాళ్ళు బలంగా వెళ్ళి వాళ్ళు సరైనటువంటి నాయకులుగా ప్రూవ్ చేసుకునేది ఎప్పుడు? ఎలక్షన్స్ వచ్చేది ఎప్పుడు? ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ బలం పెరిగేది ఎప్పుడు? ఆలోచించండి. ఆల్రెడీ ట్రైన్ చేసి యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి సైనికులను పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త సైనికులను తెస్తాం, మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాం, మళ్ళీ యుద్ధం టయానికి వాళ్ళని షార్ప్గా చేస్తామంటే ఎప్పుడు షార్ప్ చేస్తారు మీరు? టైం లేదు కదా. బీజేపీ పార్టీ నాయకత్వం తమిళనాడు పైన దృష్టి పెట్టలేకపోతుందా? ఆ దృష్టి పెట్టిన తమిళనాడు ప్రజలకి ద్రవిడ సిద్ధాంతం ఉంటుంది, ద్రవిడ భావజాలం వాళ్ళ నరనరాల్లో నిండిపోయింది. బీజేపీ పార్టీని గెలిపించరులే అనేటువంటి ఆలోచనలో ఉన్నారా? లేదా గెలిచిన పార్టీనే బీజేపీ పార్టీలోకి లాగేద్దామనే ఆలోచనలో ఉన్నారా? ఇప్పుడు టీవీకే విజయ్ ఎట్లాగూ ఎన్డీఏతో పొత్తు కట్టడండి ముందు నుంచి చెప్తూనే ఉంది. బీజేపీ భావజాలం వేరు, నా భావజాలం, నేను తమిళ భావజాలానికి కట్టుబడి ఉంటూనే సెక్యులర్ మైండ్ తో ముందుకు పోతా అన్న. కాంగ్రెస్ పార్టీతో జత కట్టినప్పుడే మనకు అర్థమైపోవాలి సెక్యులర్ మైండ్ సెట్ అంటే ఏంటంటే హిందువులను ఇబ్బంది పెట్టడం. సింపుల్ అది. హిందువులను వ్యతిరేకించడమే సెక్యులర్ మైండ్ సెట్. నేను ఈ మాట అంటే మరి కొంతమంది కోపం వచ్చింది. నేను ఈ మాట ఎందుకన్నానంటే, అసెంబ్లీ సెషన్స్ ఫస్ట్ డే రోజే తమిళనాడులో ప్రతిపక్ష నేత అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ ఏమన్నాడు? సనాతన ధర్మాన్ని అంతం చేయడానికి మీరు మాకు సపోర్ట్ చేయాలన్నాడు. నవ్వుతూ నమస్కారం పెట్టాడు టీవీకే విజయ్. అది అయిపోయింది. బయటకు వచ్చాక మరలా టీవీకే ఎమ్మెల్యే అయినటువంటి ఇంకో అతను పేరు ముస్తఫా సంథింగ్ ఏదో ఉంది పేరు, ఆయన కూడా మేము సనాతన ధర్మాన్ని అంతం చేస్తున్నాం, మా టీవీకే ఎజెండానే అది అంట. మరి ఏంటండి ఇది? ఇవన్నీ కూడా సెక్యులర్ మైండ్ సెట్ అని చెప్పుకోవడం, సెక్యులర్ ముసుగులో హిందువులను టార్గెట్ చేయడం, అదొకటి. మరి ఇప్పుడు టీవీకే విజయ్ ఎన్డీఏలోకి రావడం అసంభవం. మోదీ గారితో ఎన్నిసార్లు కలవచ్చు, మాట్లాడొచ్చు, మీటింగ్లు పెట్టు, కానీ ఎన్డీఏలోకి రాడు అనే విషయం మనకు అర్థమవుతుందిగా. అవసరమైతే కాంగ్రెస్ లో కలిసిపోయారు కాబట్టి రేపు ఇండియా కూటమిలో భాగం అవుద్ది టీవీకే పార్టీ. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ క్రైస్తవాన్ని ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులు. జోసెఫ్ విజయ్ కూడా క్రైస్తవుడే, అయినంత మాత్రం ప్రాబ్లం ఏం లేదు. కానీ క్రైస్తవానికి ఇటు ఎన్డీఏకి కలవదు, అది నేను అనేది. అంటే ఎన్డీఏలో మొత్తం హిందువులే ఉంటారంటే కాదు, క్రైస్తవులు కూడా ఉంటారు, కానీ భావజాలం వేరుంటుంది. క్రైస్తవులు హిందువులు కలిసి ఉండడం వేరు, డిఫరెంట్ భావజాలం వేరు. వీళ్ళ ఐడియాలజీ డిఫరెంట్. ఎన్డీఏ ఐడియాలజీ డిఫరెంట్, టీవీకి ఐడియాలజీ డిఫరెంట్. ఇండియా కూటమి ఐడియాలజీతో టీవీకి ఐడియాలజీ కాస్త కలుస్తుంది కాబట్టి వాళ్ళు దానిలో వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు అమర్ ప్రసాద్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని కోల్పోవడం వల్ల బీజేపీ పార్టీ గ్రామ స్థాయిలో పట్టును కోల్పో. ఆ పట్టు పోయినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పటికే బలహీనంగా ఉన్న బీజేపీ పార్టీ మరి కాస్త బలహీనపడు. అన్నమలై లాంటి వ్యక్తులు బీజేపీ పార్టీని తెర మీదకి తీసుకొచ్చిందే ఆయన. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే అండి,
తమిళనాడులో బీజేపీ పార్టీ నాయకులు ఎవరు అని మనం అడగాల్సి వస్తే అన్నామలై గారు, అమర్ప్రసాద్ రెడ్డి, ఇంకేవో చిన్న చితక నాయకులు ఉన్నారు. మరి వాళ్ళని కోల్పోయారు కదా. ఐపీఎస్కి రిజైన్ చేసి ఆర్ఎస్ఎస్ భావజాలం, బీజేపీ భావజాలం నచ్చి రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన అధ్యక్షుడిగా ఉంచి తమిళనాడు రాష్ట్రానికి. తర్వాత అధ్యక్ష పదవి నుంచి తొలగించి మళ్ళీ నయనార్ నాగేందర్కి ఇచ్చారు. నయనార్ నాగేందర్ని కూడా మాకు పెద్దగా విభేదాలు ఏమి లేవండి, అన్నామలై గారితో కలిసే మేము ముందుకు పోతాం అన్నారు. అన్నామలై గారు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టు. సో ఇట్లా జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే, పార్టీ ప్రజల్లోకి బలంగా వెళుతుంది అనుకునే టైంకి ఒక నాయకుడు వెళ్ళిపోతే ఆ పార్టీలోకి వచ్చిన కార్యకర్తలు కూడా విసుగు చెందుతారు. అరే మళ్ళీ మన నాయకుడు వెళ్ళిపోయాడు, మళ్ళీ మనం ఈ పార్టీలో ఉండడం కరెక్ట్ అంటావా, అసలు మనకు భవిష్యత్తు ఉందంటావా, ఆ నాయకుడు లేకపోతే ప్రజలు మనల్ని నమ్మరే, మనం ఎప్పుడని ఏంటి అంటే పార్టీ ఏమనుకుంటుందంటే ఆ నాయకుడు వెళ్ళిపోయారు, మీ 10 మందిలో ఇంకో నాయకుడు అవ్వండియా అంటారు. ఈ 10 మందిలో ఇంకొక నాయకుడు అవడానికి ఎంత టైం పడుతుంది? అన్నామలై గారి కింద ఒక 10 మంది ఉన్నారండి కార్యకర్త, అన్నామలై వెళ్ళిపోయాడు. ఈ 10 మంది కార్యకర్తల్లో ఇంకొక వ్యక్తి అన్నామలై లాగా ఎదగడానికి ఎంత టైం పడుతుంది? అంటే ఈసారి కూడా పార్టీ తమిళనాడులో రాదు, క్లారిటీ వచ్చేసింది. ఈసారి వస్తుందా అంటే అది కూడా డౌట్. ఇది ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరిగా బీజేపీ పార్టీ నుంచి కార్యకర్తలు, నేతలు, నాయకులు బయటకు వస్తారు. తమిళనాడులో బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటి? ఇది ప్రశ్నార్థకంగా మారింది.